హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. తిరుపతి స్టాంపీడ్ ఇష్యూ మనందరికీ తెలిసిన సంగతే. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం రాష్ట్రంలోనే ఇదే మొదటిసారి మరియు చాలా బాధాకరమైన సంఘటన. దాదాపుగా 6 చనిపోయారు, 50 మందికి పైగానే గాయపడ్డారు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 24 మంది గాయపడ్డారని చెప్పుకుంటా ఉన్నారు. కోసం టోకెన్ల క్యూలో ఉన్న 6 భక్తులు మృతి చెందారు. నిన్న 24 మంది గాయపడ్డారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి చేరుకుంటున్నారని ఫోర్స్ఫుల్గా 35 మందిని డిశ్చార్జ్ చేయించారు. స్వయంగా డ్యూటీ డాక్టరే 35 మందిని డిశ్చార్జ్ చేశామని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తా ఉన్నారు. అక్కడ 20 మంది ప్లస్ పేషెంట్లు ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకున్నారు. మన అన్అపాలజెటిక్ సనాతన హిందూ క్షమాపణలు చెప్తా ఉన్నారు. మీ క్షమాపణల వల్ల పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఆ ఇంట్లో వాళ్ళు కోల్పోయిన మనిషిని తిరిగి తీసుకురాగలుగుతాయా? ఈ సినిమా ఫంక్షన్లకి ఉండే సెక్యూరిటీ, ఎన్నో లక్షల మంది ప్రజలు వచ్చే దైవ సన్నిధిలో కనీసం సెక్యూరిటీ లేదు. ఇది మీ నిర్లక్ష్యం కాదా అని నేను అడుగుతున్నాను.